అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడైతే పిల్లలిద్దరూ కూడా టిఫిన్ అయితే చేస్తున్నారు. పిల్లలిద్దరికి ఒకరికి దోశ, ఒకరికి ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాను. పిల్లల స్కూల్కి పంపించేసిన తర్వాత మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇల్లంతా ముందే క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. మరి మీలో ఎంతమంది సాటర్డే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటారు కామెంట్ అయితే చేయండి. పూజ అయిపోయిన తర్వాత ఇడ్లీ, పల్లి చట్నీ, టమాటా పచ్చడి, అలాగే మా అత్తయ్య చేసే సాంబార్తో అయితే నేనైతే ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను. మాదైతే హోటల్ కాబట్టి అత్తయ్య హోటల్ నడుపుతారు కాబట్టి నాకు టిఫిన్ వేసే పని కూడా ఉండదు. నేనైతే కింద నుంచి పిండిలన్నీ తీసుకొచ్చి పైన దోశ అయితే వేసేస్తాను. ఇడ్లీ అయితే అత్తయ్య ఆల్రెడీ వండుతారు కాబట్టి కావాల్సినప్పుడు ఇడ్లీ తెచ్చుకుంటాను. ఇంకా సాంబారు కిందే అత్తయ్య చేసేస్తారు కాబట్టి సాంబార్ కూడా నచ్చితే తెచ్చుకొని అన్నీ వేసుకొని తింటూ ఉంటాము. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలి కదా పిల్లలకి, మా వారికి. ఇంకా ఇక్కడైతే అత్తయ్య కోసం, మా వారి కోసం చపాతీ చేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా మా వారికి కూడా లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఇంకా నేను ఇక్కడ ఏమేమి చేశానో మీకైతే ఇప్పుడు చూపించేస్తాను, చూసేయండి. సాటర్డే స్పెషల్ వైట్ రైస్ అయితే కామన్ కదా, పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేశాను కాబట్టి వైట్ రైస్. తర్వాత ఇక్కడైతే శనగపప్పు ఆలుగడ్డ కర్రీ అయితే చేశారు అత్తయ్య చపాతీలోకి. అలాగే మా వారికి ఎంతో ఇష్టమని మా చెట్టులు కాసాయి పుట్టి చిక్కుడుకాయలు, కానీ వాటిని కర్రీ అయితే చేశారు. ఇది మా వారి కోసం. అలానే ఇంకా చపాతీ ఎప్పుడు ఉంటుంది కదా ఇంట్లో అత్తయ్యకి చపాతీ. ఇప్పుడు నేనైతే ఇవన్నీ కూడా బాక్స్ అయితే కట్టేసి మా వారికి అయితే పంపించాలి. ఈ వీడియో అయితే నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.